శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ విద్యను అభ్యసించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ చైర్మన్ డే స్కాలర్స్ కి మధ్యాహ్న భోజనాన్ని పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో ఆశతో చదివిస్తున్నారని, కనుక పట్టుదలతో విద్యను అభ్యసించి అంచెలంచెలుగా ఎదిగి బంగారు భవిష్యత్తును ఏర్పరచుకోవాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు సూచించారు. ఇంటర్మీడియట్ విద్య బంగారు భవిష్యత్తుకు పునాది వేసే సదవకాశమన్నారు. ఈ దశలో మీరు వేసే ప్రతి ప్రయత్నం, తీసుకునే ప్రతి నిర్ణయం జీవితాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుందన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టినా నిరాశపడకుండా కష్టంతో టీటీడీ చైర్మన్ స్థాయికి వచ్చానన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని అవి సాధించే వరకు ప్రయత్నం ఆపరాదని విద్యార్థులకు సూచించారు. ఇంతటి పోటీ ప్రపంచంలో పద్మావతి జూనియర్ కళాశాల గత సంవత్సరం పరీక్షల ఫలితాల్లో 97% రాణించడం అభినందించదగ్గ విషయమని, ఈసారి 100% ఫలితాలు సాధించి టీటీడీ సంస్థకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అన్నారు. డే స్కాలర్స్ కి మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అనంతరం క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం డే స్కాలర్స్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి వారితో పాటు కలిసి భోజనం చేశారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో డే స్కాలర్స్ కల్పించిన సదుపాయం ద్వారా 436 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జి భానుప్రకాష్ రెడ్డి, ఎస్ శాంతారాం, నరేష్ కుమార్, డిఈఓ టి వెంకట్ సునీల్, కళాశాల అధ్యాపకులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి టీటీడీ బోర్డు సభ్యులకి, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ముఖ్యంగా ప్రిన్సిపాల్ భువనేశ్వరి మేడం గారికి, వారితో పాటు పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్కి, ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, 33వ వార్షికోత్సవ ఫంక్షన్ ఉంది, మీరు రావాలి, మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలంటే నేను వచ్చాను ఇక్కడికి. మీరందరూ కూడా చూస్తూ ఉంటే అంతా ఇంటర్మీడియట్ చదివే చిన్నపిల్లలు, మీరంతా కష్టపడి చదవాలి, చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు ఎంతో ఆశతో మీ మీద నమ్మకంతో ఇక్కడ ఈ కాలేజీకి పంపించడం జరిగింది. నేను ఇక్కడ ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నా మీ అందరికీ. నేను చిత్తూరులో 1969లో ఎస్ఎస్సి చదివాను. అంటే ఫస్ట్ బ్యాచ్ ఎస్ఎస్సి మాది. 1969లో లాస్ట్ బ్యాచ్ ఎస్ఎస్ఎల్సి. అది చదువుకున్న తర్వాత నేను హైదరాబాద్లో బిహెచ్ఈఎల్లో, అది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయినటువంటి బిహెచ్ఈఎల్, అందులో పనిచేస్తూ ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఎక్కువ చదువుకోలేదు అనే ఉద్దేశంతో ఎట్లాగైనా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలనే ఉద్దేశంతో నేను ఉస్మానియా యూనివర్సిటీకి పోతే, అక్కడ నువ్వు 10th క్లాస్లో జనరల్ మ్యాథమెటిక్స్ చదివావు కాబట్టి నువ్వు ఎలిజిబుల్ లేదన్నారు. తర్వాత నేను అక్కడే మళ్ళీ కంపోజిట్ మ్యాథమెటిక్స్ తీసుకొని 10th క్లాస్ పాస్ అయ్యాను. అక్కడి నుంచి డిప్లొమా చేశాను. అదే యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో BA చేశాను. ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఉద్యోగం చేస్తూ సంసారం ఒక పక్కన లీడ్ చేస్తూ చదువుకున్నాను. నేను అదేవిధంగా వ్యాపార రంగంలో కానీ లేదా ఇంకా వేరే వేరే రంగంలో కూడా పట్టుదలతో ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. కాబట్టి మీకు గొప్ప అవకాశం ఉంది. మీరు కూడా అంచెలంచెలుగా ఎదగాలి, కష్టపడి పనిచేయాలి, చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు లాగా ఉండాలని మీ తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటున్నారో అదంతా కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఇక పద్మావతి జూనియర్ కళాశాల ఏదైతే ఉందో, ఇందులో సుమారు 1600 మంది చదువుకుంటున్నారని విన్నాను. ఇది ఒక పెద్ద సంఖ్య. దీనికి కావలసినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో ప్రిన్సిపల్ గారు నా దగ్గరకు వచ్చి వాళ్ళు అడగటం, నేను వెంటనే ఏం కావాలంటే అది చేసి పెడతానని చెప్పాను. నాకు కూడా మీ అందరికీ ఇవన్నీ సేవ చేయాలనేటువంటి దృక్పథం నాకుంది. నేను ఒక రకంగా మీ అందరికీ సేవ చేయడానికే వచ్చాను. నేను నాది ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఎవరన్నా ఏదన్నా అడిగితే లేదు కాదు అనే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే నేను కష్టపడి పైకి వచ్చాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు క్షుణ్ణంగా తెలుసు.
నేను చాలా నార్మల్ ఒక రైతు కుటుంబంలో పుట్టి పెరిగినవాడిని కాబట్టి నాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్లో కూడా చాలామంది 80% రైతు కుటుంబాల నుంచి వచ్చినారని చెప్పి తెలిసింది. ఈ కాలేజీకి 33 సంవత్సరాల నుంచి నడుపుతున్నారంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు ప్రైవేట్ కాలేజీలు ఎన్ని వచ్చినాయి, వాళ్ళు ఏ విధంగా చదువు చెప్తారు అనేది నాకు బాగా తెలుసు. ఇంత కాంపిటేటివ్ ఉన్నటువంటి సమయంలో కూడా మీకు 97% పాస్ అయ్యారంటే రియలీ గ్రేట్. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఈసారి 100% రావాలి. మీరు 100% పాస్ అయితే మీ కాలేజీకి ఏం కావాలంటే అది మేము శాంక్షన్ చేస్తాం. ఇది ఒకటే కండిషన్. కాబట్టి మీరందరూ శ్రద్ధగా చదువుకుంటూ, టీచర్లు చెప్పినట్టు వింటూ, లెక్చరర్స్ చెప్తున్నట్టు వింటూ మీరందరూ కూడా మీ భవిష్యత్తును బాగు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.